శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇప్పుడు 1 ఆగస్టు నుండి 31 ఆగస్టు వరకు కూడా మనం ఈ రాశి ఫలాలు తెలుసుకోబోతున్నాం. అందుకంటే ముందర నా పేరు CMA వాడరేవు ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. ఇప్పుడు మనం కర్కాటక రాశిని ఎందుకు సరదాగా అంటే సంతోషంగా ఎందుకంటే తెలుసా అండి, రవి బుధులు కనుక కనుక ఏంటి రవి బుధులు మీ రాశిలో ఉండడం వలన, రవి బుధులు ఎప్పుడైనా రాశిలో కనుక ఉంటే, కర్కాటక రాశిలో కనుక ఉంటే వాళ్ళు జనరల్గా డాక్టర్స్ వృత్తిలో కూడా బాగా నిష్ణాతులై ఉంటారు. మీరు చూసుకోండి, కర్కాటక రాశి వాళ్ళు డాక్టర్స్ ఉన్నారు. ఈ రవి బుధులు కర్కాటకలో ఉండడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి. అలాగే ఫైనాన్స్ రంగంలో కూడా మంచి తెలివితేటలు కలవారుగా ఉంటారు. మ్యాథమెటిషియన్స్ కూడా మీరే బాగా మంచి ఇంజనీర్స్ గాను మ్యాథమెటిషియన్స్ గాను బాగా ఉంటుందండి మీకు. ముఖ్యంగా రవి బుధుల కాంబినేషన్ తెలియగలవారు, సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారు. అత్యంత తెలియగలవారుగా, డైనమిక్గా, చాలా స్పీడ్గా ఉంటారు మీరు. అంతేకాకుండా రవికేతువులు సెకండ్ హౌస్ లార్డ్ సెకండ్ హౌస్లో కేతుతో కలిసినాడు. మంచిదేనండి ఇది, ఎందుకంటే సెకండ్ హౌస్ లార్డ్ రవి మంచిగా చేస్తారు తప్ప చెడు చేయడానికి అవకాశాలు తక్కువ. ధనప్రాప్తి కలిగిస్తారు, స్పీడ్గా మాట్లాడుతుంటారు, స్పీడ్గా నడుస్తుంటారు, అన్నీ కూడా చాలా ఫాస్ట్గా చేస్తుంటారు స్పీడ్గా. కేతువులు కలిసి ఉండడం వల్ల కుటుంబంలో చిన్న చిన్న మనస్పాదులు, చిన్న చిన్న చికాకులు ఏవో ఉంటుంటాయి. కానీ మీకు మాత్రం కొద్దిగా మంచి సక్సెస్ అవుతారండి. ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. కుటుంబ పరంగా కూడా చాలా వృద్ధి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ప్రయాణాలు చేస్తున్నారండి మీరు. మీ తమ్ముళ్ళని చెల్లెల్ని కలవడానికి ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఈ ఆగస్టు నెలలో. ఈ ప్రయాణాలు చేసేప్పుడు మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకు దెబ్బలు తగలడమో, ఒంటి మీద బ్లడ్ కనపడమో, చిన్న చిన్న బోన్స్ సంబంధించిన వ్యవహారం ఉండడమో, అయితే మీ తమ్ముళ్ళకి కానీ చెల్లెళ్ళకి కానీ వాళ్ళకి దెబ్బలు తగలడమో, అదే బోన్స్ సంబంధించిన వ్యవహారాల్లో ఇవో మొత్తానికైతే ఈ ఆగస్టు నెలలో ఉండబోతున్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాలు అంటే మీరు ప్రయాణం చేస్తూ ఉండడం వల్ల ప్రమాదాలు కలగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ ఎడ్యుకేషన్ విషయంలో విద్యార్థులకి చక్కటి విద్య వచ్చి తీరుతుంది. మీరు అనుకున్న ర్యాంకులు బ్రహ్మాండంగా వస్తాయి. అంతేకాదండి, మీ తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు చాలా చాలా బాగుంటాయి మీ మీద. ఆవిడ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా. అంతేకాదండి, మీకు వాహనాలు కానీ గృహాలు కానీ కొనుక్కోవడం కానీ, అయితే సంగీతం, మీకు సంగీతం అంటే ఇష్టం కదండి. చాలామంది సంగీత ప్రియులు ఉన్నారు, సంగీత విద్వాంసులు ఉన్నారు మీది కర్కాటక రాశిలో. అంతేకాకుండా మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి చెప్తున్నారండి బ్రహ్మాండంగా మీకు బాగా సక్సెస్ అవుతారు. ఎక్కడికి వెళ్ళినా కంఫర్టబుల్నెస్ ఎక్కువ, సుఖపడే తత్వం మీకు ఉంది. విద్యలో బ్రహ్మాండంగా ఆడిస్తుంది చెప్పినట్టు బ్రహ్మాండంగా ఉంది. ఏదేమైనా 5th హౌస్ లార్డ్ మీ కర్కాటక రాశికి 5th హౌస్ లార్డ్ కుజుడు అయ్యి ఉండడం వలన, 3వ భావంలో ఉండడం వలన, శనీశ్వరుడికి దృష్టి ఉండడం వలన, నేను చెప్పేది ఆడవాళ్ళకి చెప్తున్నానండి. కొద్దిగా అది ఏంటంటే డెలివరీ సంబంధించిన ప్రెగ్నెన్సీ లేడీస్ కోసం చెప్తున్నాను. అది ఎంతవరకు నిజమో తెలియదు. బట్ గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటే ప్రెగ్నెన్సీ లేడీస్కి డాక్టర్ సలహాల మేరకు సెజరియన్ ఆపరేషన్ చేసి బిడ్డని తీస్తారు. తల్లి బిడ్డ సేఫ్. ఇది జరగడానికి అవకాశాలు చాలా ఎక్కువ. అది నేను సొంత కవిత్వం ఏది కాదండి, కుజ ప్రభావం కూడా ఉంది కాబట్టి మీ సంతాన విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్త ఉండండి. ఏదైనా మీకు పుత్రిక సంతాన యోగం కలుగుతారు, కానీ సెజరియన్ ఆపరేషన్ చేస్తారు. వాళ్ళ సంగతి పక్కన పెడితే, ముఖ్యంగా మనకు ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళ సంగతి ఏంటి అంటే వాళ్ళని కూడా జాగ్రత్త చూసుకోవచ్చమా. వాళ్ళు ఆడుతూ పడిపోవడమో, ఆడుతూ దెబ్బలు తగలడమో, అయితే ప్రయాణం చేస్తున్నప్పుడు దెబ్బలు తగలడమో ఏదో జరగడానికి అవకాశం ఉంది. అంటే బండ్లు, స్కూటర్లు పిల్లలకి ఇవ్వకండి. కొంతగా ఆగస్టులో మొత్తం కూడా దెబ్బలు తగిలించి ఇంటికి వస్తారు. కొద్దిగా మనం చివుక్కు ఉంటుంది మనసు. సరే పక్క పెడితే, ఏదేమైనా పంచమ స్థానం అంత స్ట్రాంగ్గా లేదు. శని ప్రభావం శని యొక్క కంట్రోల్లో ఉన్నాడు. ఏదేమైనా మీకు లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాల్లో విజయం రావడం తథ్యము. అంతేకాకుండా మీ మేనమామలకి చక్కటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. మీరు కూడా సేవకాజనం ఉంటూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటూ శత్రుభయం లేకుండా పరమానందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్ వచ్చినా ఆ ఎగ్జామ్స్ సక్సెస్ అవుతారు. మీ భార్యాభర్తలు కానీ, మీరు కానీ, మీ భార్య గారు కానీ, భర్త గారు కానీ విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అని ఇద్దరు కలిసి విదేశాలు వెళ్తారు. అంతేకాకుండా తీర్థయాత్రలు చేసి తీరుతారు, శుభకార్యాలు చేస్తారు, మీకు అనుకున్నటువంటి సంబంధాలు వస్తాయి. వివాహానికి కాలిన వాళ్ళకి, ఇంతకుముందు వివాహాలు ఆగిపోయిన వారికి చక్కటి వరుడు, మీరు కోరుకున్న వరుడు, కోరుకున్న వధువు రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ చిన్న ఇబ్బంది అంటే
అంటే కర్కాటక రాశి వారికి అష్టమంలో రాహు తప్పు. జనరల్గా అంటే అష్టమ రాహు అంటే దోషం అని చెప్తాం మనం. మృత్యు వల్ల భయం. మృత్యు అంటే నిజంగా మనకి చంపేయడండి. అంటే ఆ పీడ మొహంలో కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మీ గృహంలో పీడ, పశు నష్టము, గృహంలో అల్లకొలాలు అంటే కొద్దిగా చికాకులు, చిన్న చిన్న ఇబ్బందులు రాహు వలన మీకు జరగడానికి అవకాశం, శత్రుత్వము, నీచ జన సహవాసం వల్ల వాళ్ళకి శత్రుత్వం, ఇలాగా రాహు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం. కానీ రాహువుకి గురుదృష్టి ఉండడం వల్ల చక్కటి ఆరోగ్యవంతంగాను, అలాగే మీకు తలవంతరంకి వచ్చే ధనప్రాప్తి అంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఒకటి, ముఖ్యంగా ఆరోగ్యం బాగా ఉంటుందండి. మీరు ఏ భయపడాల్సిన అవసరం లేదు. అష్టమ స్థానం రావుకి గురుదృష్టి సంపూర్ణంగా పెట్టాడు కాబట్టి ఉంది కాబట్టి చక్కగా హ్యాపీగా ఉండండి. ఏదేమైనా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి మాత్రం మీరు రెడీగా ఉండాల్సిందేనండి, తప్పదు. ఎందుకంటే భాగ్యస్థానంలో శనీశ్వరుడు అన్నాడు. శని వల్ల మరి ఆయన పంపించేస్తాడా? ఆయన పంపడండి. ఆయన లార్డ్ ఎక్కడున్నాడు? 12 భావంలో లేడా? అది కారణాలు చాలా ఉన్నాయి, కాంబినేషన్స్. ఈ 2 కాంబినేషన్స్ చెప్తాను, మిగతా చాలా ఉన్నాయి. శని ప్రభావం వల్ల కూడా భాగ్యస్థానం ఉండడం వలన విదేశాలు వెళ్తారు. ఉన్నతమైన విజయ రీచా, అదే ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కూడా ఉంటుందండి మీకు. వాళ్ళ ప్రకారము వాళ్ళు వెళ్తారు. అలాగే సినిమా రంగం వారు కూడా శని కార్యకర్తలు ఉన్న వాళ్ళందరూ కూడా బిజినెస్ వెళ్ళడానికి అవకాశం, విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ చిన్న చిక్కు ఏంటంటే, అంటే జనరల్గా విదేశాలు వెళ్ళే వారికి కుజ సంబంధం కూడా ఉంది కాబట్టి చిన్న చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయి. హడావిడిలో మీరు పడిపోవడమో, దెబ్బలు తగలడమో, ఏదో జర్నీస్లో మీకు జరగడానికి అవకాశం ఉంది. తీర్థయాత్ర కూడా చేస్తారు మీరు. తీర్థయాత్రలు చేసేవారు కూడా సూచనలు ఏంటంటే, నీటి వల్ల ప్రమాదం. అంటే వర్షాలు, మీరు తీర్థాలు చేస్తున్నప్పుడు, తీర్థయాత్ర చేస్తున్నప్పుడు బాగా వర్షాలు పడతాయి. ఫైర్, పిడుగులు, ఇవి జలగండం ఉండడానికి అవకాశం ఉన్నాయని మేము భయపడుతుంటే కాదండి, మీకు ముందర సూచనలు చేస్తున్నాం అంతే తప్ప మిమ్మల్ని భయపడితే నాకేం వస్తుందండి? భయపెట్టకూడదు ఎప్పుడు కూడా. భయపడ్డద్దరు కూడా శాస్త్రం కూడా చెప్తుంది. మనకు ముందే చిన్నప్పుడు నేర్చుకున్నాం. సరే, అది చిన్నప్పటి నుంచి కాదు, కొంతకాలం తర్వాత నేర్చుకుంటాం. సరే, శనీశ్వరుడు వలన మీకు భాగ్యస్థానం శనీశ్వరుడు వలన ఉన్నతమైన విద్య రీతిలో వెళ్తారు. సరే, వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే జనరల్గా డిలే అయిపోతుంటుంది ఫారిన్ వెళ్ళడానికి. అక్కడ పెడతామండి. ఏదైనా మీకు 10th హౌస్ లార్డ్ కూడా కుజుడయ్యాడు. 10th హౌస్ లార్డ్ కుజుడు కూడా చిన్న దృష్టి ఉంది. అంటే ఏంటి? సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా చిన్న చిన్న ప్రమాదాలు, అంటే ఉద్యోగాల మార్పులు, ఉద్యోగాలు పోవడాలు, లేకపోతే ఉద్యోగాల్లో అభివృద్ధి కలగకపోవడాలు జరుగుతూ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా గురు శుక్రుడు మీకు చాలా బాగుంది. శుక్రుడు 12 భావంలో ఉన్నాడు. శుక్రుడు 12వ భావంలో ఉంటే వారికి ఎప్పుడు ఎల్లవేళలా ధనప్రాప్తి కలుగుతూనే ఉంటుంది. మీ జాతకాలు కూడా చూసుకోండి. 12వ భావంలో శుక్రుడు అంటే ఓకే, గ్రాంటెడ్ అని అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు మీకు ధనప్రాప్తి కలిగిస్తారు. ఇప్పుడు శనీశ్వరుడు, గురు శుక్రుడు, శనీశ్వరుడు భాగ్యంలోనూ గురు శుక్రుడు 12వ భావంలో ఉండడం వలన ఫారిన్ వెళ్తారు, ఉన్నతమైన విద్య రీత్యా వెళ్తారు. అలాగే ఫారిన్ ఎడ్యుకేషన్లో మీకు ఇంజనీరింగ్ విద్య కానీ, అయితే కొంతమందికి డాక్టర్స్ అంటారు కదా, ఎంఎస్, వాళ్ళకి వెళ్తారు. ఆ విద్య కోసము మీరు వెళ్ళడానికి అవకాశం ఉంది. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారండి. ఈ ఆగస్టు నెల మొత్తం కూడా పండగ వాతావరణం, పండుగలు ఉంటాయి కాబట్టి మరి వినాయక చవితి కూడా 27వ తారీఖు వస్తుంది. 8వ తారీఖు వరలక్ష్మి శుక్రవారం. శ్రావణ మాసం అండి. శ్రావణ మాసం అంటే బ్రహ్మాండమైన మాసం అని అర్థం. చక్కగా ఆడవాళ్ళందరూ కూడా, లేడీస్ అందరూ కూడా చాలా చేసుకోదగ్గ పూజలే శ్రావణ మాసంలో అమ్మవారికి. అదే కలవ పూలతో అమ్మవారు పూజించడం ఒకటి. ముఖ్యంగా శ్రావణ మాసం శుక్రవారంలో మనం చేస్తారు కదా, మీరు బ్రహ్మాండంగా పిండి వంటలతో బ్రహ్మాండంగా ఉంటారు కదా, మీరు చేసుకుని ఉంటారు. అటువంటివి చేసుకోవడం వల్ల, అమ్మవారిని పూజించడం వలన, గౌరీ అమ్మవారిని పూజించడం వల్ల, లేక కలవ పూలతో పూజించడం వల్ల, పైగా పౌర్ణమి పూట చంద్రుడు ఉంటాడు కాబట్టి ఆ శ్రావణ మాస పౌర్ణమికి చాలా విశిష్టత. జంజాలు కూడా మార్చుకుంటారు కదండి. ఆ రోజు గౌరీ, అదే గాయత్రి మంత్రము, సూర్య భగవాన్ ఆరాధనలు బ్రహ్మాండం చేసుకుంటాం. అలా అదొకటి. ఈ విధంగా మాసం మొత్తం కూడా పండగలతో మారుమోగిపోతుంటుంది కాబట్టి చక్కగా మనకి సంతోషకరమైన పండుగలు కాబట్టి సంతోషంగా ఉందాం. అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉందాం. మనం పరిహారాల గురించి చెప్పుకుందాం. చిన్నపాటి పరిహారాలు చెప్పుకుందాం. ఏదేమైనా 12 రాశుల వారికి, అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాశుల వారికి శని కుజుల వలన దోషాలు చాలా ఉన్నాయి. ఈ కారణం వలన జల ప్రమాదాలు, అగ్ని వలన ప్రమాదాలు, పిడుగు వలన ప్రమాదాలు అలా సంభవించడానికి అవకాశం ఉంది చెప్తున్నా అంతే. దీనివల్ల ఏంటి, మనం జాగ్రత్త పడడం కోసం చెప్తున్నా. మనం ఇలా తప్పించుకోవాలి. ఏం లేదండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫస్ట్ ఆయన ఆరాధించాలి. సుబ్రహ్మణ్య స్వామిని, వల్లి దేవసేన సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆయనకి ఆవు పాలతోనూ, తేనెతోనూ, విభూతి, గంధం సమర్పించిన వాళ్ళకి బంధాల నుంచి విముక్తి కలిగి
వాళ్ళకి బ్రహ్మాండ లోకాలకు వెళ్తారని మంచి పుణ్యపడడం అని చెప్తూ ఉంటాం. అదొక ఫస్ట్ పాయింట్. అలాగే శనీశ్వరుడి యొక్క దోషాలు పోగొట్టుకోవాలండి. మీకు వీలుంటే మందపల్లి వెళ్ళి శనీశ్వర దేవాలయాలు సందర్శించండి. శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకోండి, తైలాభిషేకం. అలాగే ఆంజనేయ స్వామివారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ఆంజనేయం మహావీరం అది ఉంది కదా, బ్రహ్మ విష్ణువాత్మకం. ఆ స్వామివారిని ఏ స్తోత్రంతో పూజించినా సరే శనివారం వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. శనివారం నియమాలు పెట్టుకోండి, మీకు నియమాల ప్రకారం చేసుకోండి. 11 ప్రదక్షిణాలు ఆంజనేయ వారికి చేయాల్సిందే. దీపం పెట్టుకోండి స్వామివారికి. తమలపాకులతోటి పూజ చేయడము, వడమాలు సమర్పించడం, వస్త్రాలు సమర్పించడం చేయాలి ఆంజనేయ స్వామివారికి. అలాగే అఖండ దీపారాధన వెంకటేశ్వర గుళ్ళో ధ్వజస్తంభం దగ్గర చిన్న ఉంటుంది మూకుడు, అంటే చిన్న ఒక ఒత్తి వేస్తాం, నిండా నూనె పోస్తాం, నువ్వుల నూనె చేసి మనం దీపారాధన చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది, శనీశ్వరుడు దోషం పోతుంది. శివాభిషేకాలు చేసుకున్న వాళ్ళకి, అంటే అమావాస్య పొందరు వచ్చి చతుర్దశి పూట శివాభిషేకాలు చేసుకున్న వారికి అత్యంత అద్భుత ఫలితాలు ఉంటాయి. ఇవన్నీ పక్క పెడితే ఈ కలియుగంలో గౌరీ, దుర్గా అమ్మవారు, నవచండిక వీళ్ళని పూజించడము, అలాగే గణపతి ఆరాధన 27వ తారీఖు నుంచి మనకి గణపతి వస్తున్నాడు కాబట్టి విజయ చవితి ఎప్పుడు కూడా వినాయకుడు పూజించడం కలియుగంలో చేయాల్సిందే. వీళ్ళకి పూజలు చేయాలి. సో ఈ ఏకష్టం మొత్తం కూడా మనకి అమ్మవారి ప్రభావం ఉంది కాబట్టి లక్ష్మీ అమ్మవారు స్థిర లక్ష్మిగా మన ఇంట్లో ఉండాలంటే ఫస్ట్ చేయవలసింది కలువ పువ్వులతోటి మారేడు దళాలతోటి అమ్మవారిని పూజించిన వారికి స్థిర లక్ష్మి ఇంట్లో ఉంటుందని శాస్త్రం. అంతేకాకుండా మనకి ఈరోజు ఇందాక ప్రతిసారి చెప్తున్నట్టుగానే 8వ తారీఖుని శ్రావణ మాస శుక్రవారము, అలాగే మంగళవారాలు గౌరీ మంగళగౌరి శ్రావణ మాసం ఆవిడ పూజించడం వల్ల, అమ్మవారిని పూజించడం వల్ల చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా పౌర్ణమి పూట మంచి పనులు చేయాలండి. దానాలు, అన్నదానము, వస్త్రదానము, అలాగే అన్ని గోదానము అంటే కదా, మంచినీళ్ళ దానము, భూములు దానం చేసిన వాళ్ళకి వాళ్ళ ముందు తరాల వాళ్ళు, వెనకాల తరాల వాళ్ళు బ్రహ్మాండమైన లోకాలు ఉంటారట. ఒకసారి చెప్పుకుందాం ఒకసారి. సో ఈ విధంగా చేయడం వల్ల సర్వదోషాలు పోతాయి. ఎప్పుడైతే సరే శివుడిని ఆశ్రయించాలని మనం శివుడి యొక్క జపాలు కదండి, శివుడి యొక్క పూజలు, అభిషేకాలు, గంధం సమర్పించడం వల్ల మనకి ఎటువంటి దోషాలు ఉన్నా అన్నీ పోతాయి. గౌరీదేవిని, శివుణ్ణి పూజించిన వారికి గ్రహాల వల్ల వచ్చే దోషాలు పరిహారం అయ్యి వీటన్నిటినీ సింపుల్గా పోతాయి. అంతేకాకుండా బలమైన మీకు దశ జరుగుతున్నప్పుడు మెయిన్ జాతకంలో, అంతేకాకుండా ఒక శుభగ్రహాల యొక్క దృష్టి కుశలమే ఉన్నప్పుడు ఈ యొక్క వాళ్ళు చేసే చెడు ఫలితాలు చాలా మంది తగ్గుముఖం పట్టి మంచి జరుగుతుంది. కాబట్టి మీ 12 రాశుల వారికి ఈ శ్రావణ మాసం, ఈ ఆగస్టులో మొత్తం కూడా పండగలు కదా, సుఖ సంతోషాలతో ఉండాలని మీరందరూ కూడా, అలాగే ఆరోగ్యాలతో వెలసిల్లాలని, మీరు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటూ ఎప్పుడూ ఆనందోత్సవాలతో మంచి కోరికలు నెరవేరాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని, దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.